తను ఋతధ్వజునికి రాజుకి భార్య అవుతుంది. మరి రాజుకు భార్య అయినప్పుడు ఆమె ఏం కావాలి? క్షత్రియ సంతానాన్ని పొందాలి. కానీ తను ఏమనుకుంటుంది అనంటే, ధర్మాన్ని దేశాన్ని రక్షించే దానికన్నా దేశాన్ని ధర్మాన్ని రక్షించే రాజుకు దిశానిర్దేశం చేసేటటువంటి బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళే ఎక్కువ ఉత్కృష్టమైనటువంటి మానవులు అని తను భావిస్తుంది. అందుకనే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి తను 8 మంది సంతానాన్ని చక్కగా తను గర్భస్థ అవస్థ నుండి ఆ శిశువులు వృద్ధి అయ్యే వరకు, పెద్ద పెరిగే వరకు శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి అని వైరాగ్య భావనలతోటి బ్రహ్మజ్ఞానంతో వాళ్ళ యొక్క పాలన పోషణ చేస్తుంది. వాళ్ళు బ్రహ్మచారులుగా గురుకులంకి పంపించడానికి గురుకులం నుంచే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం. మరి ఋతధ్వజుడు బాధతో మదాలస రాణి దగ్గరికి వస్తాడు. వచ్చి, నీవు నా పట్టమహిషివి, నా ఉత్తరాధికారికి నువ్వు జన్మనివ్వకుండా అందరినీ విరాగులం చేసి పంపిస్తే మరి రాజ్యం యొక్క ఉత్తరాధికారి ఎవరు కావాలి అని చెప్పేసి తన దగ్గరికి పోయి బాధపడుతున్నాడు. అప్పుడు తను రాణి నవ్వుతుంది.